Hi friends, this is Raj. Welcome to my channel BB Talks by Raj. సో ఈరోజు ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అయినా ఉంది. ఇంట్రెస్టింగ్ అంటే నామినేషన్స్ కాబట్టి బాగా గట్టిగానే జరిగింది. సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే విష్ణుప్రియది అండ్ సోనియాది అది హైలైట్. మరి నెక్స్ట్ వచ్చేసి సీతాది సోనియాది. ఓకే, సో నాకు ఈరోజు ఎందుకు మరి సోనియాది అంటే ఫస్ట్ నుంచి నచ్చలేదు. ఫస్ట్ నుంచి ఎలా ఫైట్ ఉండేనో అదే ఉండే. కాకపోతే బేసికల్గా ఆమె చేసేది ఎవరికి నచ్చట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబక్కనైతే వంట 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 అని చెప్పి ఆమెను కార్నర్ చేసి నోరెత్తని కూడా చేసేసి హడావుడి చేసి బాగా పోర్ట్రే చేసి ఆమెను పంపించేసింది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ని అయితే ఆయనైతే భయపడటానికి మాట్లాడడానికే భయపడుతున్నాడు. ఇక ఆమెతో గొడవ ఎందుకని చెప్పి ఇక ఆమె చెప్పినట్టు వింటున్నాడు. అటు మణికంఠ సైలెంట్ అయిపోయాడు. మణికంఠ ఎట్లా చెప్తే నిఖిల్ అలా వింటున్నాడు. నిఖిల్ అట్లా ఉండేటోడు ఇలా అయిపోయాడు. అసలు ఇట్లా అవుతాడు అనుకోలేదు నేను. నిఖిలే కొంచెం గట్టిగా ఆడతాడేమో అనుకున్నా కానీ ఆమెకి ఇదైపోయాడు. పృథ్వీ కూడా ఆమెకి ఎట్లా చెప్తే అట్లా వినేటట్టు అయిపోయింది. ఓన్లీ గర్ల్సే కొంచెం టఫ్ ఫైట్ ఇస్తున్నారు. సో మంచిగానే అడిగారు. నాకు సీత అడిగిన పాయింట్స్ మంచిగానే అనిపించింది. విష్ణు చెప్పిన పాయింట్స్ కూడా బాగానే చెప్పింది. సీత అయితే ఎప్పుడైతే తను నామినేట్ చేద్దాం అనుకుందో సోనియా సీతని, నువ్వు అంతగానం మీరు ఇబ్బంది పడుతున్నారు అంత చేస్తున్నప్పుడు మీ నాయనే అబ్బాయితో గొడవ పెట్టుకున్నది అంత అంత అవసరం లేదు. మీకు ఇచ్చిన టాస్క్ మీరు చేస్తున్నాం, మాకు ఇచ్చిన టాస్క్ మేము చేస్తున్నాం అన్నట్టు చెప్తుంది. పాపం సీతకు అంతగానం కష్టపడే గిన్నెలు తోముతుంది. పక్క నుండి ఆదిత్య ఓం గారు అంతగానో హెల్ప్ చేస్తున్నారు. అంత పని చేస్తున్నారు, ఈ మధ్య ఒక పని చేయలేదు. అంత మళ్ళీ ఉల్టా వాళ్ళనే అంటుంది మీరేం చేయలేదు, దానికి కూడా ఏడ్చుకుంటూ చేస్తారు, మీ టాస్కే ఫెయిల్యూర్ టాస్క్ అని ప్రోపగాండా చేస్తుంది. ఎవరు చెప్పలేదు టాస్క్ ఫెయిల్యూర్ అని. పాపం వాళ్ళు కష్టపడి చేస్తున్న పనిని పట్టుకొని అట్లీస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది పోయి వాళ్ళు చేసింది టాస్కే కాదు, వాళ్ళు అసలు టాస్కే ఫెయిల్యూర్ అని మరీ అంత దబాయించుడైతే నాకు నచ్చలేదు. సో తెలివితేటలు ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, అందరితో కలిసిపోవాలి. దట్ ఈస్ ద బిగ్ గర్ల్స్ గేమ్. నువ్వు కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఇన్పుట్ ఇవ్వాలి. దెన్ ఓన్లీ పబ్లిక్ విల్ అప్రిషియేట్. నువ్వు దబాయించి షోకేస్ చేసి హైడ్ చేసి హైడ్ చేస్తే జనాలు ఏది నమ్మరు. సో పబ్లిక్ విల్ డెఫినెట్లీ వాచ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? సో అది తనకు ఎందుకు అర్థమైతే లేదు. బట్ తన వల్ల బాగానే అయ్యేటట్టు ఉంది. మరి గేమ్ వచ్చేసరికి ఆడలేని తనే ఓపెన్గా చెప్తుంది, నేను ఆడలేను, నేను ఎఫర్ట్ పెట్టాను అని. జస్ట్ కూర్చొని మాట్లాడడానికి బిగ్ బాస్ అంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గివ్ ఎనీథింగ్ టు హర్. సోనియా ఐ మీన్ టు సోనియా. సో ఎప్పుడైతే తను నామినేట్ చేసిందో తను చెప్పిన పాయింట్ అసలు వ్యాలిటీ లేదు. కష్టపడుతున్నారు, చేస్తున్నారు, చేయట్లేదు అంటున్నారు. ప్లస్ నువ్వు అబ్బాయితో మాట్లాడిన తీరు బాగాలేదంటది, పనే చేయలేదంటది. నువ్వు మీ చీఫ్ దగ్గరికి పోయి కన్వే చేసుకున్న తర్వాతనే నువ్వు అడగాలంటది అది రైటా రాంగా అని. మరి ఆ విషయం చూసుకుంటే కరెక్ట్గానే అడిగినావు నువ్వు విష్ణుని. మరి ఆమె ఆ మాట అన్నాక నువ్వు ఆమెతో డైరెక్ట్ ఫైట్ చేసినావా, మీ చీఫ్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసుకొని వచ్చి మాట్లాడినావా అంటే అక్కడ ఆన్సర్ లేదు. మళ్ళీ అక్కడ యష్మి వచ్చి తను మాట్లాడింది నీకెలా తెలుసు, మరి నేను తనతో అడిగిన సంగతి మీకెలా తెలుసు అనే విషయం అక్కడ కూడా వస్తుంది కదా. బట్ ఆ లాజిక్ ఎందుకు మిస్ అయిందో అర్థం కావట్లేదు. తను ఏదో ఎదుటి మనిషి డంబుగా ఉంటే వాళ్ళని తొక్కేస్తుంది. ఎదుటి మనిషిగా మాట్లాడుతున్నాడు, పాయింట్స్ కరెక్ట్గా పెడుతున్నాడు అంటే కొంచెం జంకుతుంది. సో ఆ విధంగా సోనియా కొంచెం భయపడ్డది ఈరోజు సీత విషయంలో. నైనికని చేసింది, నైనిక చెప్పింది, ఓకే తను ఒప్పుకుంది కాబట్టి వదిలేసింది. తను కూడా అడగచ్చు అసలు యాక్చువల్గా అక్కడ జరిగిన దాంట్లో నైనిక తప్పు ఉందిలే. బట్ అక్కడ అన్నప్పుడు నువ్వు ఏంటి అలా ఒప్పుకున్నావు అని ఆమెతో గొడవ చేసుకోవచ్చు యష్మితో.
బట్ తను అది ఎందుకు మిస్ చేసిందో ఎట్లానో దట్స్ హ్యాపెన్. లైక్ ఫస్ట్ టైం కాబట్టి అంత మైండ్ లేదు. చూడదామే ఎంత మోసం చేసిందో. యాక్చువల్ నిఖిల్ను నైనిక కలిసి యష్మిని చీప్ చేశారు. సో చీఫ్ చేసిన తర్వాత మరి అయినా కూడా తను వీళ్ళకి ఎక్కువ పడేసింది వర్క్. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ టాస్క్ అంటున్నారు. ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా టాస్క్? అయినా మళ్ళీ ఈరోజు బిగ్ బాస్ కూడా యష్మిని నువ్వు అందరికంటే నీ క్లాన్లు ఎక్కువ ఉన్నారు అని చెప్పి ఆమెని నామినేట్ చేయొద్దు అనేది కూడా ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్. సో ఆమెకు ఒక్కరికి దానికి నేను అదే అంటున్నాను. ఫస్ట్ నుంచి బిగ్ బాస్ యష్మికి పుషప్ ఇస్తూనే ఉన్నాడు. ఎక్కడ షోకేస్ దొరికితే అక్కడ షోకేస్. ఈసారి బిగ్ బాస్ ఆమెకి ఇద్దాం టైటిల్ అని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే లేడీ ఫ్యాన్స్ కూడా ఎక్కువ లేరు బిగ్ బాస్కి. ఓన్లీ జెంట్స్ ఫ్యాన్సే ఉన్నారు. ఎందుకంటే అంత జెంట్స్కే వస్తుంది, బాయ్స్కే వస్తుంది ప్రైజ్ మనీ అండ్ టైటిల్ అని ఇప్పుడు దాకా. సో ఈసారి లేడీ ఫ్యాన్కి ఇస్తే కనీసం లేడీ ఫ్యాన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారేమో అని వాళ్ళ ఉద్దేశం అనుకుంటా. లాస్ట్ టైం కూడా శోభాకి బాగా ట్రై చేశారు, ప్రియాంకకి ట్రై చేశారు, కానీ పల్లె ప్రశాంత్ లాస్ట్ మూమెంట్లో సపోర్ట్ పెరగడం, శివాజీ బ్యాక్ ఎండ్ నుండి నడిపేయడం, జనాలు కూడా బాగా అప్రిషియేట్ చేయడం, అమర్దీప్ యాంటీ అవ్వడము, అలా ప్రళయ ప్రశాంత్కి బాగా హైప్ వచ్చింది. లాస్ట్ మూమెంట్కి సక్సెస్ అయిపోయాడు ఆయన. సో ఆ విధంగా ప్రియాంకకి దొరకలేదు, లేదంటే అమర్దీప్కి దొరకలేదు స్టార్మా బ్యాచ్కి. ఈసారి స్టార్మా బ్యాచ్కి పక్కా ఇద్దామని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అందుకోసమే యష్మిని బాగా పుషప్ చేస్తున్నారు, ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ. సో చూద్దాం మరి. ఇట్లా బిగ్ బాస్ కూడా బయాస్గా చేస్తే మనం ఏం చేయలేం దాన్ని. సో జనాలు కూడా ఓట్లు వేస్తారు కాబట్టి చూడాలి. సో ఆ విషయంలో బాగానే సీత అడిగింది సోనియాని. సో మొత్తానికి ఇక తను కూడా ఏం మాట్లాడలేకపోయింది. సో అక్కడ బాగా గట్టిగానే తగిలింది. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ కూడా బాగానే అడిగింది. నిన్న అన్న మాటకి అసలు నువ్వు ఒక్కసారి కూడా సారీ చెప్పలేదు, అసలు నీకు పశ్చాత్తాపమే లేదు, నేను చెప్పిన దాంట్లో ఈ ప్రాబ్లం అసలు ఇష్యూవే లేదు, అయినా కూడా మీరు ఇబ్బంది పడి ఉంటే సారీ అని చెప్పినా అయినా కనికరించలేదు, వచ్చి మళ్ళీ అడల్టరేట్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. అసలు సోనియా ఆమెను విష్ణుప్రియతో మాట్లాడే పద్ధతే బాగాలేదు. అంత చిన్న చూపు చూడొద్దు ఒక మనిషిని. ఎవ్రీబడి ఈజ్ అ కంటెస్టెంట్స్ దేర్. ఓకే, నువ్వు ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళకి ఇన్కన్వీనియంట్ ఉన్నా కూడా డ్రెస్లు అలా వేసుకుంటూ ఒక లేడీ అయి ఉండి ఇంకో లేడీని అలా అనడం అయితే ఇట్స్ వెరీ అనెథికల్. ఓకే, సో బట్ సోనియాకి అయితే తెలియదు. కానీ సోనియాకి అయితే ఐ ఫీల్ తను కొంచెం హెడ్ వెయిట్ ఉన్నట్టే అనిపిస్తుంది. బట్ ఎలాగో చూస్తున్నారు జనాలకి అన్నీ అబ్జర్వ్ చేస్తారు. బట్ సి హౌ మచ్ లాంగ్ షీ విల్ బి దేర్ ఇన్ బిగ్ బాస్ అనేది చూడాలి. సో అట్లా మరీ వన్ సైడెడ్గా విష్ణుప్రియ అనడం అయితే అసలు అక్కడ టూ మచ్ అది. విష్ణుప్రియ అప్పటికి గారు అని చెప్పడం, నాకంటే పెద్దదని నువ్వు చదువుకున్నావు అని అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినప్పుడు ఈమె చదువు లేదు, తనని చిన్న చూపుగా మాట్లాడడం అనేది అసలు అక్కడ చాలా మంచిగా అనిపించలేదు. పాపం విష్ణుప్రియ అన్నా కూడా తను ఏమనకుండా నోరు మూసుకొని ఉండి కంటిన్యూ అవ్వడం అనేది నిజంగా విష్ణుప్రియ డిడ్ వెరీ గుడ్ జాబ్ దేర్. బట్ చూడాలి మరి, ఓట్లు అయితే పడతాయి లేండి బట్ విష్ణుప్రియకి. బట్ సోనియాకి ఎంతగానో తగ్గుతాయి, ఏమవుతుంది అనేది చూడాలి. బట్ అది. అండ్ కమింగ్ టు అదర్ నామినేషన్స్, ఆదిత్య ఉంది కానీ, అభయ్ది కానీ, ప్లస్ మన ప్రేరణది కానీ. ప్రేరణ అయితే అంటే సీత నామినేట్ చేసింది, అక్కడ కొంచెం టాపిక్ వచ్చింది, ప్రేరణ కన్విన్స్ చేయలేకపోతుంది తనని, వచ్చి ఒప్పేసుకుంది. ఆదిత్య ఓం గారిది కానీ, మన అభయ్ది కానీ, అటు చూస్తే ఆర్జే పాషా ఆయనది కూడా పెద్దగా ఏం లేదు, అంతా నార్మల్గానే ఉంది. ఏదో సరే చేసుకోవాలి, ఒప్పుకోవాలి కాబట్టి ఏదో నామినేషన్స్ పరంగా అంత పెద్ద స్ట్రాంగ్ పాయింట్స్ అనిపించలేదు. సో దాని గురించి డిస్కస్ చేయడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. సో మరి రేపు చూడాలి. మరి ఇంకా అన్సీన్ కంటెంట్లో ఇంకా చాలా వెరైటీగా అయిందని అంటున్నారు. మరి యష్మి వచ్చి నేను అదర్ ఇద్దరు చీఫ్లనే నేను నామినేట్ చేస్తా అనడము, నువ్వు చేయడానికి అథారిటీ లేదు అని అనడము. సో వాళ్ళిద్దరి వల్లనే తను చీప్ అయినప్పుడు
సో మళ్ళీ వాళ్ళని నామినేట్ చేయడం అనేది అసలు మీనింగ్లెస్ అది. సో మరి తన ఆలోచనలు ఏందో ఆ యష్మిది ఎవరికి తెలియదు. సో ఇట్లా మైండ్ సెట్లో ఆడుతున్నారు గేమ్. బిగ్ బాస్ అంటేనే ఇలాంటి మైండ్ సెట్లో ఉన్నోళ్ళు కూడా సర్వైవ్ అవుతున్నారంటే అసలు నాకు విచిత్రం అనిపిస్తుంది. ఇంతకుముందు సిరీస్లో చూస్తుంటే కొంచెం బాగానే ఉండేవాళ్ళు. మరి వీళ్ళేంటో మరి ఇలా అడ్డదిడ్డంగా బిహేవ్ చేస్తున్నారు. మరి అయినా సరే వీ కెనాట్ డూ ఎనీథింగ్ అంటిల్ అన్లెస్ ఎవరైనా వైల్డ్ కార్డ్స్ వస్తే కానీ కొంచెం గేమ్ చేంజ్ కాదేమో. వీళ్ళలో వీళ్ళే ఇలా కొట్టుకోవడం సరిపోతున్నట్టుంది. సో అది మొత్తానికి ఈరోజు టాపిక్ అయితే ఇలా నడిచింది. మరి నిఖిల్కును సోనియా మరి ఏం నడుస్తుందో అర్థం కావట్లేదు ఇద్దరి మధ్యన. మరి వాళ్ళు మరి అటు పృథ్వీ కూడా మరి పృథ్వీ సోనియాది నడుస్తుంది. మరి వాళ్ళ డిస్కషన్స్ అంతా కామెడీగానే ఉందో మరి ఏం నడుస్తుందో తెలియదు. మరి తను ఏదో గేమ్ ప్లాన్గానే చేస్తున్నట్టుంది సోనియా. మరి ఎవరు ఎంత గేమ్ ఆడుతున్నారని ముందు తెలుస్తుంది. నిఖిల్ మరి గేమ్ ఆడుతున్నాడా సోనియాతో, సోనియానే నిఖిల్తో ఆడుతుందా, పృథ్వీ ఆడుతున్నాడా, లేదంటే వీళ్ళిద్దరితో సోనియా కావాలని విష్ణుప్రియని ఈగోని హర్ట్ చేయడము. ఎందుకంటే పృథ్వీకును విష్ణుప్రియకి కొంచెం అఫెక్షన్ ఎక్కువ ఉంది కదా. సో దాన్ని ఏమన్నా డిస్టర్బ్ చేద్దామనే ఉద్దేశంతో ఆయనతో ట్రాప్ అవుతుందా. మళ్ళీ అభయ్తో కూడా సోనియా ఉండడము, విష్ణుప్రియకి ఎవరు కనెక్ట్ కాకపోవడము, తనకు కూడా చికాకు వస్తుంది ఆమెతో. సో ముందు ఇది ఎక్కడి దాకా దారి తీస్తుందో అనేది చూడాలి. సో మొత్తానికి అది సీత తన గేమ్ తను ఆడుకుంటూ వెళ్తుంది. మరి ఇక్కడనే ఏదో టైట్ అయ్యేటట్టుంది నిఖిల్కి. సో విష్ణుప్రియ కానీ సోనియా పృథ్వీ కానీ అండ్ అక్కడ అబ్బాయి మరి ఆయన కామ్గానే ఉంటున్నాడు. ఫస్ట్ ఆల్రెడీ చెప్పాడు నిఖిల్తో భయపడిపోతున్నావురా నువ్వు, ఇంకా రావాలి పాత గేమ్లోకి రావాలి నువ్వు అని. బట్ నిఖిల్ రావట్లేదు, ఆయన డేర్ చేయట్లేదు మరి. సో బాగా భయపడ్డట్టున్నాడు దెబ్బకి సోనియా వల్ల. మరి చూడాలి ఎలా నడుస్తుందో నిఖిల్ది, ఎక్కడి దాకా వెళ్తాడో కమింగ్ డేస్లో చూడాలి ఇక. సో ఈరోజు నామినేషన్స్లో ఇక అది జరిగింది. సో ఐ థింక్ దట్స్ ఆల్. ఐ థింక్ everything is covered. Okay, then that's fine. So keep watching my videos. Okay, like, share and subscribe my channel. See you then.